హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క మనవరాలు సీత. సీత 3వ తరగతి చదువుతుంది. అవి వేసవి సెలవులు కావడంతో రోజు పేదరాశి పెద్దమ్మతో కథలు చెప్పించుకుంటూ ఉండేది సీత. ఆ రోజు కూడా చెప్పించుకోసాగింది. అమ్మా సీత, ఈరోజు కాకమ్మ కథ చెప్పనా అని అడిగింది పేదరాశి పెద్దమ్మ. చెప్పు బామ్మ అంది సీత. అనగనగా కళింగ రాజ్యం కలదు. ఆ రాజ్యం కోటకు దగ్గరలో ఒక చెట్టు మీద కాకి తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. ఆ కాకి తన పిల్లలు చిన్నవి అవ్వడంతో వాటికి ఆహారాన్ని అదే తీసుకొచ్చి పెడుతూ ఉండేది. అయితే ఆ చెట్టు క్రింద కొన్ని చీమలు పుట్టను చేశాయి. సీత, అట్లాంటి పుట్టల్లోకి పాములొచ్చి పడుకుంటాయి తెలుసా? అలాగే చీమలు పెట్టిన ఈ పుట్టలో కూడా ఒక పాము వచ్చి నివసించసాగింది. రోజు కాకి బయటకు వెళ్లి ఆహారం తీసుకురావడం చూసిన ఆ పాము ఒకరోజు కాకి బయటకు వెళ్ళగానే అంటూ కథను చెప్పసాగింది పేదరాశి పెద్దమ్మ. కాకి తన పిల్లలకు ఆహారం కోసం బయటకు వెళ్ళింది. నేను నా ఆహారం కోసం కాకి ఇంటికి వెళతాను అని అనుకుంటూ మెల్లగా చెట్టెక్కి కాకి గూటిలోకి వెళ్ళింది. వెళ్ళి ఒక కాకి పిల్లను అమాంతం పట్టుకుని మింగేసింది. అమ్మయ్యా, ఈరోజు నా కడుపు నిండిపోయింది. మరలా రేపొచ్చి ఇంకొక పిల్లను తినేస్తాను అని అనుకుంటూ మెల్లగా క్రిందకు దిగి పుట్టలోకి వెళ్ళిపోయింది. పాపం, అప్పుడే కాకి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చింది. అమ్మా అమ్మా, చెల్లిని ఒక పాము వచ్చి తినేసింది అంటూ మిగిలిన పిల్లలు ఏడుస్తూ చెప్పాయి. అయ్య దేవుడా, నా పిల్లని పాము తినేసిందా? ఆ మాయిదారు పాము ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలు, మీరు చూసారా అని అడిగింది ఏడుస్తూ కాకి. చూసామమ్మా, అదిగో చెట్టు క్రింద ఉన్న పుట్టలో నుంచి వచ్చింది, మరలా అందులోకే వెళ్ళిపోయింది అని కాకి పిల్లలు చెప్పాయి. అయ్య దేవుడా, మా కర్మ కోసమే ఈ చీమలు ఎక్కడికొచ్చి పుట్టను పెట్టాలా? ఇక ఈ పాము ఇక్కడి నుంచి పోదుగా. ఇక నా పిల్లల్ని ఆ పాము నుంచి ఎలా రక్షించుకోవాలి? ఉన్న పలంగా వీటిని తీసుకుని ఎక్కడికి వెళ్ళలేను. అలా అని చెప్పి ఇక్కడే ఉంటే ఆ పాము నా పిల్లల్ని బ్రతకనివ్వదు. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా అని బాధపడుతూ ఆలోచించసాగింది కాకి. అయితే అప్పుడే ఆ ప్రక్కనే ఉన్న కొలను వద్దకు ఆ రాజ్యం యువరాణి చెలికత్తెలతో వచ్చింది. వచ్చి తన మెడలో ఉన్న హారాన్ని తీసి కొలను గట్టు మీద పెట్టి నీటిలోకి దిగింది. ఆ దృశ్యాన్ని చూసేసరికి మెరుపులాంటి ఆలోచన తట్టింది కాకికి. నేనిప్పుడే నా పిల్లల్ని రక్షించుకుంటాను అని అనుకుంటూ కొలను వద్దకు వెళ్ళి యువరాణి వాళ్ళు చూసేలాగా ఆ హారాన్ని ముక్కున పట్టుకుని ఎగిరింది కాకి. అయ్యో, నా హారం కాకి ఎత్తుకు వెళ్ళిపోతుంది, ఎవరక్కడ? దానిని పట్టుకుని నా హారాన్ని తీసుకురండి అని పెద్దగా అరిచింది యువరాణి. యువరాణి కేకలతో అక్కడ ఉన్న భటులు ఆ కాకిని వెంబడించారు. భటులు చూసేలాగా ఆ కాకి హారాన్ని పుట్టలోకి జారవిడిచింది. ఇక భటులు ఆ హారం కోసం పుట్టను త్రవ్వసాగారు. అలా త్రవ్వుతుంటే లోపల పాము కనిపించింది. ఆ పామును చంపి హారాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు భటులు. భగవంతుడా, పాము చనిపోయింది, నా పిల్లలు బ్రతికిపోయాయి, నీకు శతకోటి ధన్యవాదాలయ్యా అని ఆనందంగా భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంది కాకి. అని కథను చెప్పి, చూడు సీత, ఈ కథ వల్ల నీతేంటో తెలుసా? మనకేదైనా ప్రమాదం వచ్చిందనుకో, భయపడకుండా అచ్చం కథలో కాకిలాగా తెలివిగా మనం ఆ ప్రమాదం నుంచి బయటపడాలి, సరేనా అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. అలాగే బామ్మ అనుకుంటూ ఆటలకు పరిగెత్తింది సీత. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.